లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రోజాపై విజిలెన్స్ రిపోర్ట్, అరెస్టు తప్పదా? వివరాలకు వెళ్తే మాజీ మంత్రి రోజా ఈవిడ మంత్రిగా ఉన్న సమయంలో అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి అప్పట్లో అనేక రకాలైన ఆరోపణలు వచ్చినాయి. మరి ఈ ఆరోపణలో వాస్తవం ఎంత, ఆడుదాం ఆంధ్రాలో కుంభకోణం ఎంత, రుషికొండలో దోచేసింది ఎంత, ఇలా అనేక రకాలైన ప్రశ్నలు అయితే మాత్రం అలా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అవి బయటికి రాబోతున్నాయా అంటే ఖచ్చితంగా రాబోతున్నాయని అనుకోవచ్చు. దీనికంటే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రోజా అరెస్ట్ ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. అందులో జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మొత్తంగా కూటమి కార్యకర్తలు గంపడాసులతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ ముగిసిన తర్వాత నుంచి ఎప్పుడు లోపలేస్తారా. ఎందుకంటే ఆవిడ ఎంత అవినీతి చేసిందని కాదు, ఎన్ని నోటిదోల మాటలు మాట్లాడారు అనేది. సో ఆ మాట్లాడిన వ్యాఖ్యలకే చాలామంది కసిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆడుదాం ఆంధ్రాలో ఎంత కుంభకోణం జరిగింది, అంత కుంభకోణం జరిగింది అని చెప్పేసి చాలా సందర్భాల్లో మాటలు వచ్చినాయి. అరెస్ట్ కాబోతుందా, లేదా అరెస్ట్ కాదా, ఒకవేళ అరెస్ట్ కాకపోతే ఎందుకు కాదు, అరెస్ట్ అయితే నష్టం ఏంటి, ఇలా అనేక రకాలైన సమీకరణాలు. కూటమి ప్రభుత్వం ఒకవేళ మహిళ కాబట్టి ఆవిడని అరెస్ట్ చేస్తే ఏదో సింపతి ఫ్యాక్టర్ వస్తుందేమో అనే ధోరణిలో ఆలోచించి అరెస్ట్ చేయట్లేదు. ఇలా చాలా రకాలైన స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా రోజా ఎందుకు అరెస్ట్ కాబోతుంది అని ఘంటాపథంగా ఎలా చెప్పబోతున్నారు అని అంటే, ఇప్పుడు మనం ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఎపిసోడ్ ఉంది కదా, ఈ విషయంలో కూడా మామూలుగానే అందరూ కొంచెం నోరు గట్టిగానే పారేసుకుంటారు అనుకోండి వైసీపీలో. ఇక రోజా అంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. నువ్వు ఎవడరా అనే తరహాలో మాట్లాడుతూ ఉంటుంది కదా. తన భాషా పరిజ్ఞానం, ఆ భాషా పాండిత్యం కొత్తగా చెప్పుకోనక్కర్లా. సో ఈ నేపథ్యంలో ఆఫ్కోర్స్ ఏబిఎన్ రాధాకృష్ణ పైన కూడా కొంచెం గట్టిగానే మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారంగా ఈ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన దాంట్లో ఈవిడ కుంభకోణం గట్టిగా చేశారు అని చెప్పేసి విజిలెన్స్ ఒక రిపోర్టు తయారు చేసింది. సుమారుగా 30,000 పేజీలట. 30,000 పేజీలతో ఆ రిపోర్టును తయారు చేసి డీజీపీ గారికి అందజేశారట. మరి ఇప్పుడు అందులో అంటే మామూలుగా అది ప్రాజెక్టే 100 కోట్ల 120 కోట్ల ప్రాజెక్ట్. అది సుమారుగా 50 నుంచి 60 కోట్ల వరకు కుంభకోణం జరిగింది అన్నట్లుగా విజిలెన్స్ దర్యాప్తులో ఇప్పటి వరకు సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్టు జరగడం ఖాయం. అయితే రోజా గారు ఒక్కరేనా అంటే లేదు, తోడుగా ఇంకొక వ్యక్తి ఉన్నారు. అప్పటి శాప్ చైర్మన్, అంటే ప్రస్తుతం మాజీ శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వీరిద్దరి సమక్షంలోనే ఈ రకంగా కుంభకోణాలకు పాల్పడ్డారని. ఇదొక్కటేనా అంటే వీరు ఇద్దరే కాదు, మరలా ఆ యొక్క మంత్రివర్గానికి సంబంధించిన అధికారులు కూడా దీంట్లో నిమగ్నమై ఉన్నారు. సో అందరూ కూడా బ్రహ్మాండంగా దీంట్లో నిందితులు కాబోతున్నారు. ఇక సాక్ష్యాధారాలతో సహా అక్కడ నివేదిక తయారు చేశారు, అన్నీ కూడా రుజువు అవుతాయి. అయితే ఇప్పుడు లోపలేస్తారా, అరెస్ట్ చేస్తే ఎప్పుడు చేస్తారు, మరి ఇది రాజకీయ కక్షగా ఏమైనా భావిస్తారా? రాజకీయ కక్ష ఎందుకు అవుతుంది? రాజకీయ కక్ష అయితే 2 సంవత్సరాల దాకా ఆగాల్సిన అవసరం లేదు, ఎప్పుడో తీసుకెళ్ళేవాళ్ళు. పైగా ఈవిడ తొలుత ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ చాలా వరకు సైలెంట్గా ఉన్నారు, ఎక్కడ ఏం మాట్లాడలా. కానీ తర్వాత ఎప్పుడైతే ఇంక ఎవరిని పెద్దగా అరెస్ట్ చేయట్లేదని భావించారో ఇక మరలా వాయిస్ రైజ్ చేయడం మొదలుపెట్టారు. వాయిస్ రైజ్ చేయడం తప్పు కాదు, ప్రశ్నించడం తప్పు కాదు, విమర్శించడం అంతకంటే తప్పు కాదు. కానీ సహేతుకమైన విమర్శలు, అట్ ద సేమ్ టైం ఆ విమర్శలు రాజకీయపరమైన విమర్శలు, అలాగే ప్రభుత్వాన్ని నిలదీసే ప్రశ్నలు అయితే ఏ ఒక్కరు కూడా అభ్యంతరం తెలుపరు. కానీ వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేయటంలో రోజాకి రోజానే సాటి. ఈ నేపథ్యంలోనే ఆవిడని కనుక ఎవరైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడారంటే బడబడా కన్నీళ్ళు పెట్టేసుకుంటారు. మరి అదే తరహాలో మిగతా వారికి ఆ మనోభావాలు దెబ్బతినవా? వాళ్ళ వ్యక్తిగతాల జోలికి వెళితే వాళ్ళు బాధపడరా? అలా ఉండవు. మనం ఎదుటి వాళ్ళు మాట్లాడితే వాడు వీడు ఎవడో అని అంటాం. అంతెందుకు, నిన్న కూడా ఏదో సందర్భంలో తను గతంలో అసెంబ్లీలో ఏ రకంగా చేశారో ఆ హావభావాలు, అంతెందుకు అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి ఈ విధంగా చూపించటాలు, కాలు కింద చెప్పు చూపించటాలు, ఇట్లాంటివన్నీ చేశారు. 1-2 ఎన్ని కాంట్రవర్సీ వ్యవహారాలు. సో గెలవగా తొలిసారి గెలిచింది 2014లో, అది 700 ఓట్లతోనే ఏమో.
ఇక అంతే. అసెంబ్లీకి వచ్చిన తర్వాత మామూలుగా రచ్చ చేయలే. ఇక ఆ తర్వాత 2019లో అప్పుడు కూడా పెద్దగా ఓట్లు ఏమి రాలా, 3000 లోపే ఆ మెజారిటీ కూడా. సో అప్పుడు గెలిచారు. ఇక అంతే. సెకండ్ క్యాబినెట్లో మంత్రిని చేశారు. ఇంకేముంది, జగన్ అన్నకి మామూలు చిడతలో గట్టిగా వాయించేశారు. జగనన్న ఏంది 2024 జగనన్న వన్స్ మోర్, టీడీపీ నో మోర్, జనసేన పరారు ఏదో చెప్పారు మొత్తానికి, భలే రైమింగు. సో మొత్తం ఉల్టా పల్టా, అందులో ఒకటి నిజం జరగల. పైగా చిటికినేలు, ఎంట్రుకులు, ఎమ్మెల్యే ఏంది అసెంబ్లీ గేటు కూడా తాకనేమో అని అనుకుంటే దాంట్లో కొంచెం సరి చేసుకోవాలి. ఏంటంటే అసెంబ్లీ గేటు కూడా మేము తాకలేము అనేది పెట్టుకోవాలి అక్కడ. సో ఆ రకంగా నోరు పారేసుకున్న రోజా చివరికి అసెంబ్లీ గేటుకి అర కిలోమీటర్ కాదు, 45,004 కిలోమీటర్లు. ఎందుకు ఈ మాట అన్నానంటే 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సో అందు గురించే అసెంబ్లీకి 45,004 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా భావించాలి. సో గెలిచినప్పుడు ఎంత, ఒకసారి 700, ఇంకోసారి 3,000 అనుకుంటా అప్రాక్సిమేట్లీ, సబ్జెక్ట్ కరెక్షన్. ఆ రెండు కలిపిన 5,000 కూడా లేవు, 2 సార్లు గెలిచినాయి. కానీ ఓడిపోయినప్పుడుది అక్కడో ఉందన్నమాట. 45,004 ఓట్లు కావాలని మీరు చెక్ చేసుకోండి. అది ఆవిడ కెపాసిటీ, ఆవిడకి ప్రజల పట్ల ఉన్న నమ్మకం, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న వ్యతిరేకత, ఏదైనా అనుకోండి, ఓటమి మాత్రం కామన్. పైగా సొంత నియోజకవర్గంలోనే ఆవిడని పట్టించుకునేవాళ్ళు లేరు. పైగా సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకించే పరిస్థితికి వచ్చారు. ఇది ఆవిడ యొక్క పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఇటీవల అంటే కొంతకాలం క్రిందట కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. తమిళనాడు రాజకీయాలకు వెళ్ళిపోతుంది, టీవీలో ట్రై చేసింది, విజయ్ రాదు, వద్దు అని చెప్పేసి విజయ్ ప్రక్కకు తోలేశాడు అని చెప్పేసి. సరే, అందులో వాస్తవంతో అబద్ధం ఎంతో మనకు అనవసరం. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాల్లో మాత్రం అనేక రకాలైన వ్యాఖ్యలు. ఇక పదే వీళ్ళకేంటంటే మామూలుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండడంతో కడుపు పురం అనేది సర్వసాధారణంగా ఉంటుంది కదా. నిజంగా తప్పు చేస్తే ఇదిగో ఆ తప్పు జరుగుతుందని చెప్పేసి విమర్శిస్తే ప్రతి ఒక్కరు కూడా అందులో మంచి అంత ఉంది, కరెక్టా కాదా అనేది ఆలోచిస్తారు. కానీ మనలో ఒక అక్కసు పెట్టుకొని ఇక ఏదో ఒకటి అనాలి కాబట్టి అనేస్తే మాత్రం అది మాత్రం ప్రజలకు అర్థం కాదా. ఇవాళ ప్రజలు ఎలా ఉన్నారంటే ఇంకా మేమన్నా 1-6 పాయింట్లు మర్చిపోతామేమో కానీ వాళ్ళు ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్ కట్గా గుర్తుంచుకుంటారు. అంతెందుకు, అసలు రోజా గారికి సంబంధించిన వీడియో ఏదైనా పోస్ట్ చేస్తే ఏ ఛానల్లో అయినా కింద కామెంట్స్ చదవండి, అర్థమవుతుంది. ఈవిడిని ఎప్పుడు లోపలేస్తారు, ఈవిడిని ఎందుకు మర్చిపోయారు, ఈవిడిని ఎందుకు వదిలేశారు, జాలిపడ్డారా, కూటమి ప్రభుత్వం ఇంతే, ఇలా అనేక రకాలైనవి ఉంటాయి. కానీ ఇక్కడ అవినీతికి సంబంధించిన వ్యవహారం, నాసి రకం కిట్లు అసలు ఎందుకు పెట్టారో తెలియదు, ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం అది స్కామ్ కోసమే పెట్టారు అని చెప్పేసి అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి. అసలు ఆ సమయంలో ఈ హడావుడిగా ఈ కార్యక్రమాలు పెట్టి ఆ క్రికెట్ అని, షటిల్ అని ఏవో పెట్టారు, అన్నీ నాసిరకాలేనంట. అందులో ఒకటి కూడా సరైనది లేదు. ఆ రకంగా పెట్టి పైగా ఆ పోటీలు నిర్వహించిన దాంట్లో మొత్తం వైసీపీ వాళ్ళే, గెలిచిన మన కార్యకర్తలేగా, విజేతలు కూడా మనవాళ్లే కదా అని చెప్పేసి ఆ ప్రైజ్ మనీల రూపంలో అలా ఇలా అనేక రకాలైన కుంభకోణాలు, దీంట్లో కుంభకోణంలోనే కుంభకోణం మళ్ళీ అలా అనేక రకాలుగా చేశారు అని చెప్పేసి ఇక్కడ విజిలెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇది ఎంత దూరం వెళ్ళబోతా ఉంది, ఇది ఒక్కటేనా, ఇంకా అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి ఆవిడపైన. అందులో ప్రధానంగా ఏంటి అంటే తన నియోజకవర్గంలోని ఒక మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో మున్సిపల్ కార్పొరేటర్ దగ్గర మున్సిపల్ వార్డు మెంబర్ దగ్గర తీసుకొని కొంత లంచం తీసుకొని చైర్పర్సన్ చేస్తానని చెప్పేసి అని ఆ రకం చేశారు అని చెప్పేసి అని మున్సిపల్ కౌన్సిలర్ దగ్గర అప్పుడు ఆరోపణలు వచ్చిన ఒక దళిత మహిళ దగ్గర సుమారుగా 25 లక్షల వరకు ఎంతో తీసుకున్నారట. అంటే మొత్తం మీద 45 లక్షలు డిమాండ్ చేశారు, 25 లక్షలు ఇచ్చారు, ఇంకా ఇవ్వాలి అని అన్నారు. తర్వాత అవి లేవు ఇవి లేవు మొత్తం పోయినాయి. ఆవిడ ఏదో అరటిపళ్ళు హోల్సేల్ మార్కెట్ చేసే బిజినెస్ చేసుకునేవాళ్ళు అంట. ఆవిడ దగ్గర ఆ రకంగా డిమాండ్ చేసి తీసుకున్నారని అప్పట్లోనే కథనాలు వచ్చినాయి. సో ఈ మున్సిపల్ కౌన్సిలర్ దగ్గర చేసింది మరి అవి ఎంతవరకు వాస్తవం అదొకటి. అలా ఇక మన అసలు కథ ఉంది కదా, పెద్ద అనకొండలాగా రుషికొండ, ఈ రుషికొండకు సంబంధించిన అంశం. ఇప్పుడు పైగా పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కదా, అప్పుడు ఆ శాఖకు సంబంధించిన దాంట్లో ఏమి జరిగినాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, స్వామివారు టీటీడీకి సంబంధించిన వ్యవహారం, అక్కడ పాసులని అవని ఇవని ఎంతోమంది డబ్బులు తీసుకున్నారు అని అప్పట్లో విపరీతంగా ఇవి దర్శనాలు వారానికి ఒకసారి వెళ్తానే ఉండేవాళ్ళు. తనతో పాటు బెటాలియన్ 25 మంది 30 మంది వెళ్తూ ఉండేవాళ్ళట. ఏంటి అంటే టికెట్లు అమ్ముకుంటున్నారు అని చెప్పి, సరే పాపం ఏంటో పుణ్యం ఏంటో అవన్నీ సాక్ష్యాధారాలతో సహా రుజువు చేస్తే అప్పుడు ఓకే. కానీ ఇక ఆ రకంగా చేశారు ఈ రకంగా చేశారంటే, ఎందుకంటే దానికి ఏమన్నా అది వాస్తవం అనడానికి నిదర్శనం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నెలకు ఒకసారి కూడా వెళ్ళట్లా.
అప్పుడేమో అధికారంలో ఉండగా వారానికి ఒకసారి మరి కృతజ్ఞత ఏమో బహుశా అంటే మంత్రి అయ్యారు కదా స్వామివారికి కృతజ్ఞత తెలియజేద్దామని వెళ్ళారేమో అప్పుడు ప్రతి వారం. ఇప్పుడు ఏంటి అంటే ఓటమి చెందారు కాబట్టి కొంచెం భక్తి తగ్గిందేమో, స్వామివారి మీద అలకొచ్చిందేమో. సరే ఏమి చేసినా ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ప్రజలకు సంబంధించిన నిధులు, ఆ నిధులని మిస్యూజ్ చేసేస్తే ఎప్పటికైనా ఇవ్వాలి కదా, రేపు బయటపడుద్ది, రేపు కాబట్టి తెలియని బయటపడుద్ది, నిజం నిలకడగా తెలుస్తుందిగా. ఇప్పుడు అదే జరిగింది. ఆ విజిలెన్స్ అధికారులు ఆ యొక్క రిపోర్ట్ని అయితే తయారు చేశారు, డీజీపీ గారి ముందు పెట్టారట. మరి అరెస్ట్ కాబోతున్నారు అని సమాచారం. మరి చూద్దాం చేస్తారా, లేకపోతే ఈ 2 సంవత్సరాలు ఏ రకంగా జరిగిందో అలాగే కంటిన్యూ అయిపోతారా, ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.